సాత్వికత అనేది మనలో ఆనందాన్ని కలిగిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది, మంచితనాన్ని కలిగిస్తుంది. సాత్వికత ఉండడం వల్ల మనిషి ఆలోచించగలడు, అంటే జ్ఞాని కాగలడు. అంటే ఏది చెడు ఏది మంచి అనే వివేకం వస్తుంది. తర్వాత మంచి పనులు చేయగలడు. అంటే ఏది మంచో దాని వైపు మనసును పెట్టగలడు, చెడు వైపు నుంచి మనసును మళ్లించగలడు. తర్వాత ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. మంచి పనులు చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది. మన జ్ఞానం ఉంది కనుక మంచి పనులు చేస్తాం, మంచి పనుల ద్వారా ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా జ్ఞానం ఉన్నప్పుడు కానీ మంచి ఆలోచనలు ఉన్నప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. ఆనందం అనేది సాత్వికతతోనే కలుగుతుంది. సాత్వికత వల్ల ఆనందమే కాకుండా జ్ఞానము వస్తుంది. మనము మంచి పనులు చేస్తాము, పుణ్యమైన పనులు చేస్తాము, పవిత్రంగా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటాము. కనుక సాత్వికతే ముఖ్యం.